వారం రోజుల నుంచి కల్కి ఫీవర్ షురూ అయింది. మరో 15 రోజుల పాటు ఈ ఫీవర్ ఉండేటట్లే కనిపిస్తుంది. ఇంతకుముందు నెల రోజుల క్రితం ప్రభాస్ లైఫ్లో పార్ట్నర్ వస్తుంది అని చెప్పి ఒక సస్పెన్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ సస్పెన్స్తో సోషల్ మీడియాలో కావచ్చు, ఫ్యాన్స్లో కావచ్చు, తన లైఫ్లోకి ఎవరు వస్తున్నారు అంటూ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత దీన్ని రివీల్ చేయడం జరిగింది. సో ఆ పార్ట్నర్ ఎవరో కాదు, ఈ బుజ్జినే అంటూ రివీల్ చేశారు. సో ఈ ప్రజెంట్ మనం బుజ్జి దగ్గర ఉన్నాము. ఈ బుజ్జి ప్రజెంట్ ఐమాక్స్ దగ్గర ఉన్న ఈ కారిడార్లు ఇక్కడ పెట్టడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 7 కోట్ల రూపాయలు, అంటే ఈ బుజ్జికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కల్కి సినిమా కోసమే దీన్ని కస్టమైజ్డ్ పీస్గా దీన్ని మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి టైర్స్ చూసాం కదా, బేసికల్లీ రేసింగ్ కార్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంత టైర్లు ఉండవు. సో టైర్ మనకి స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. లోపల ప్రతి పార్టు కూడా ఈ బుజ్జిని స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. దీని డ్రైవింగ్ కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది అని చెప్పి మనకి చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన సినిమాకి సంబంధించిన మేకర్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రభాస్ ఏ సీన్లో ఉంటే ఆ సీన్లో బుజ్జి ఉంది. ఈ బుజ్జికి ఇంకొక హైలైట్గా మనం ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి గ్లాస్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ ఎట్లుందో కూడా మనం ఒకసారి చూద్దాము. సో ప్రజెంట్ నేనైతే బుజ్జి వెహికల్ లోపల ఉన్నాను. చూస్తున్నాం కదా, ఈ స్టీరింగ్ కావచ్చు, ఇదంతా కూడా నార్మల్ వెహికల్స్కి ఎట్లుంటుందో అట్లయితే లేదు. ఇది చాలా స్టిఫ్గా ఉంది. ఒకసారి చూస్తుంటే దీన్ని పట్టుకుంటే కూడా చాలా గట్టిగా ఉంది. అలాగే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మానిటర్స్ చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ ఒక మానిటర్ ఉంది, నాకు రైట్ సైడ్ 2 మానిటర్స్ ఉన్నాయి. సో ఈ పైప్ సిస్టమ్ అనేది చూస్తున్నాం కదా, ఇదంతా కూడా నార్మల్ కార్కి దీనికి ఎక్కడ సంబంధం లేదు. ఒకసారి మనం ఈ బటన్స్ చూసిన డ్రైవ్ బటన్ ఉంది, స్టీర్ ఇది, ఇట్లా నార్మల్ కార్కున్న ఏ బాడీ పార్ట్ కూడా ఇక్కడైతే కనిపించట్లేదు. మనం ఒకసారి ఇక్కడ కామన్గా చెప్పుకునే ఒక టైరు, ఒక స్టీరింగ్ ఇట్లాంటివి తప్ప మిగతా అంతా కూడా చాలా డిఫరెంట్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే మొత్తం ఇది ఒకసారి చూస్తే కనుక కోయంబత్తూరులో దీన్ని తయారు చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 7 crores వరకు దీనికి పెట్టడం జరిగింది. మహీంద్రా కంపెనీతో ఈ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, నాగశ్విన్ కావచ్చు, దాంతోపాటు ఈ కల్కి మేకర్స్ అంతా కూడా కలిపి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసేందుకైతే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ వచ్చి ఫొటోస్ దిగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. సో ఎట్లా అనిపిస్తుంది బుజ్జిని చూస్తుంటే? బుజ్జి కొద్దిగా సర్వీసింగ్ ఇస్తే బాగుండు. మైథలాజికల్గా చాలామందికి తెలియని వాళ్ళకి కూడాను ఈ మూవీ చూడడం వల్ల ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి మైథలాజికల్ కోసం అంత తెలీదు. సో ఈ సినిమాతో ఎంతో కొంత అనుభవం వస్తుంది వాళ్ళకి మైథలాజికల్గా. అంటే రెండింటిని కనెక్ట్ చేస్తూ సినిమాని ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని, సో రాబోయే అప్డేటెడ్ టెక్నాలజీని, ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ని కలిపి మిక్స్ చేసి తీసిన మూవీయే కల్కి. ఏమన్నా నాకు చెప్పలేదు నాగశ్విన్ గారు, నాకు చెప్తే మీకు చెప్తా ఖచ్చితంగా. అదే అంటే ఆయన నాకైతే ఏం చెప్పలేదు. నాకు కానీ టీంకి కానీ ఎవరికైనా చెప్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే పార్ట్ 2 వస్తుంది, లేదా థియేటర్ రాకుండా పైరసీ ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 రాదు. సార్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాలి అంటే ప్రభాస్ గారు అసలు చేయకూడదు. అందులో అందరు స్టార్స్ అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. మాకు సినిమా చూసిన వాళ్ళకి అయితే అలాగేం అనిపించలేదండి. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. 2 minutes వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్లకు కూడాను వాటి ప్రాముఖ్యత వాటికి ఉంది. అంటే పెట్టిన ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. బ్రహ్మానందంగా రాగానే స్క్రీన్ మీద అందరూ అరవడం స్టార్ట్ చేశారండి. అప్పుడు దాకా ఉన్న మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఆయన కనబడగానే జనాల రియాక్షన్ వేరేలా ఉంది. కాంబినేషన్ చాలా బాగుంది. ఆ కామెడీ వర్కౌట్ అయింది బేసికల్గా.